దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, మన జీవితంలో ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభువు మన యొక్క జీవితంలో మొదటిగా ఉండాల్సిన అవసరం ఉంది. మొదట మన జీవితంలో ప్రభు అయి ఉండాలి, తర్వాత మిగిలినవన్నీ ఉండాలి. మొదట మన జీవితంలో దేవుడిని ఎప్పుడైతే కనపరుస్తామో దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఉదయం ప్రభుతో మొదలుపెట్టి రాత్రికి ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం విశ్రాంతిలో ప్రవేశించాలి. ప్రతిదినము దేవునితో మనము సహవాసము కలిగి ఉండాలి. ఇందాక చదివినటువంటి ఆ భక్తుని యొక్క జీవితంలో దేవునికి ఎప్పుడు కూడా అతను ప్రథమ స్థానం ఇచ్చినట్టుగా చూసినాం. మనం మిషనరీలో చదువుతున్నప్పుడు ఎవరో ఒకరి యొక్క జీవితము మన హృదయాలని ప్రభావితం చేయాలి. సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి భక్తుడి గురించి కూడా అందులో ఉంది. మొట్టమొదటిగా నేను ఆయన జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు అప్పుడు ₹5 పుస్తకం, 30 సంవత్సరాల క్రితం, ఇది 35 సంవత్సరాల క్రితం ఆ బుక్ చదివినప్పుడు ఆ దినం నేను ఎంతో ప్రభావితం చెందాను. పరిశుద్ధాత్ముడు నా మీదకి వచ్చాడు, ప్రార్థన నా మీదకి వచ్చింది. నేను దుఃఖపడి నా పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టడం జరిగింది. అందుకనే దేవుని సన్నిధిలో భక్తుల యొక్క జీవిత చరిత్రలను మనం చదవటం, జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. మీ గృహాల్లో కూడా రోజుకు ఒక భక్తుల జీవితమైనా మీరు చదవాలని ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. మరి అందులో దగ్గర 45-50 మంది భక్తుల జీవితం చెప్తుంది. ఒక్కొక్కరికి భక్తుల జీవిత చరిత్ర పుస్తకం చదవాలంటే అది కొనాలంటే చాలా ఖరీదు. ₹150, ₹100 పైన ఉంటుంది పుస్తకం. 50 మంది చరిత్ర కలిపి ఒకే పుస్తకంలో మీకు దొరుకుతుందంటే ఆ పుస్తకం మీకు ఎంతో ఆశీర్వాదం. చదువుతుంటే చాలు దేవుడు మీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. వారి జీవితాల్లో దేవుడు ఎలా తోడై ఉన్నాడో మన జీవితాల్లో కూడా అలా తోడై ఉన్నాడు. భక్తుల జీవితాలు మరి ప్రార్థనాపూర్వకంగా చదవాలి. ఏదో న్యూస్ పేపర్ చదవకుండా ప్రార్థనాపూర్వకంగా చదువుతుంటే వారి యొక్క జీవితాల యొక్క ప్రభావం మన మీదకి తప్పకుండా వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొన్ని జీవితాలు మనం చదివితే వారి జీవిత విధానంలో దేవుణ్ణి ఎంత గమపరిచారో, ఎంత మహింపరిచారో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హల్లెలూయా. వారి జీవితాలు చదువుతున్నప్పుడు ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క భక్తిని బట్టి మనకు మొదట ఆశ్చర్యం కలుగుతుంది, తర్వాత హృదయంలోకి తీసుకుంటాం. ఒకసారి చదివితే అలా 10 మార్లు చదివితే వారి జీవితాల్లో ఉన్న సుగుణాలు, దేవుణ్ణి ఎలా వెంబడించారు, ఎలా అనుసరించారు, ఎలా హత్తుకున్నారో వాటిలో ఒకటైనా నీ మీదకి నా మీదకి వస్తుంది. దాన్ని బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో కనపరచవచ్చు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము దీని వర్తమానంగా కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుతాం. ఇటలీ పటాలమైన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు పరిధానం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాలి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడింది. దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి
జ్ఞాపకార్థంగా చేయడం చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, మానిచ్చిన మనకు కారణభూతుడైన దేవాన్ని పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇంతవరకు మీరు మమ్మల్ని ప్రేమించి సజీవులతో ఉంచి మరొక పునరుద్ధరణ ఆదివారం మీ సన్నిధిలో మేము ఆరాధించడానికి, ఈ నామమును స్తుతించడానికి మీరు ఇచ్చిన ధన్యతకై వందనాలు, స్తోత్రాలు నాయనా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని కనపరుస్తూ మేంపరుస్తున్నాం. ప్రభా, నీ బిడ్డల యొక్క జీవితాల్లో మీరు ఎన్నో మేలు ఉపకారం చేసినందుని బట్టి స్తుతిస్తూ ఈ దిన వర్తమానంగా చదవబడిన వాక్య భాగము మాకు వివరించి పెట్టండి. ఈ వాక్యంలోని యొక్క జీవాత్మ మా మీదకి రానియండి, పరిశుద్ధాత్మను కుమ్మరించండి. క్రీస్తు పునరుద్ధరణ శక్తితో నింపండి. వట్టివారుగా వచ్చిన వారి హృదయాలు క్రీస్తు వాక్యం చేత సమాధానం చేత నింపి పంపమని వేడుతున్నాం. నీ సన్నిధి మాకు తోడుగా వచ్చమని వేడుతున్నాం. ప్రభా, ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం 30 60 100 వాళ్ళు ఫలింపచేయండి. దుమ్ముధూళిని మంటి వారిని మీ శిలువ చాటును మరుగుపరిచి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్. నాకు ఇంకా అలా అన్నారు. హల్లెలూయా. నోట్లు ఒడుగినట్టు సనిగినట్టు చెప్పకూడదు. దేవుని స్తుతించిన ఆమేనన్న దేవుని నామాన్ని గణపరిచినట్టుగా చెప్పాలి. ఈ వాక్య భాగం అనేక సార్లు మనం విన్నాం. ఇందులోని ముఖ్య అంశం ఏంటంటే, ఒక అన్యుడైనా సరే, దేవుని ఎరిగిన వాడైనా ఎరగని వాడైనా దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు వారికి దేవుడు తన రక్షణను ఉచితంగా అనుగ్రహిస్తాడు. అటు వారి ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వారి యొక్క జీవితంలో చేసే దేవుని కొరకు చేసే మంచి పనులు, లేకపోతే వ్యక్తిగతంగా వారు చేసేవన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అవన్నీ రాయబడుతుంటాయి. అలాగే ఇక్కడ కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇటలీ పటాలం అంటే సైన్యాధిపతిగా ఒక 100 మంది సైనికులకు ఈయన శతాధిపతిగా పనిచేస్తున్నాడు. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. కాబట్టి ఈయన ఎంతో విస్తారంగా పనులు ఉంటాయి. 100 మంది అంటే చేతి ఉన్నారంటే పై అధికారుల నుంచి సమాచారాలు వస్తాయి. కింద 100 మంది సరిగా పనిచేస్తున్నారో లేదో చూడాలి. ఆయనకు అప్పగించబడిన ప్రాంతంలో శాంతి భద్రతలు గమనించాలి. ఇలాంటి విషయాలన్నీ చాలా ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఎంతో మరి వారు పని ఒత్తిడి కలిగి ఉంటారు, బిజీగా ఉంటారు. అయితే ఈ కొన్నేళ్ళ యొక్క విషయంలో అన్ని పనులు ఒత్తిడిలో ఇక్కడ అవేమీ చెప్పబడలేదు. కానీ కొన్నేళ్ళు శతాధిపతి అయినా సరే అతను ఇంటి వాళ్ళందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. ఈ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బిజీ అనే మాట మనం ఎప్పుడు చెప్పకూడదు. ప్రార్థన విషయంలో ప్రార్థనకు రాలేదంటే, కుదరలేదు బిజీ అనే మాట చెప్తే వాళ్ళ జీవితం అంతా గజిబిజి అయిపోతుంది. ఈ కొన్నేళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అతను ఎంతో విస్తారమైన పని ఉన్న పై అధికారి ఉన్నా సరే తన జీవితంలో ప్రార్థన అనేది గొప్ప కృపగా ఎంచి ఎల్లప్పుడూ ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఇది చాలా సాధారణమైన విషయం కాదు. అక్కడ మనం చూస్తే కొన్నేళ్ళ గురించి 2వ వచనం 3వ వచనంలో 2వ వచనం చదువుతున్నాం.
అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైంది ప్రజలకు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి. ఇది ఎలాగా అని నేను ఆలోచన చేశాను. ఎల్లప్పుడూ ప్రార్థన అంటే 24 hours ప్రేయర్. 24 గంటల్లో ఆయన నిద్ర ఎంత, ఆయన సమయం ఎంత, ఆయన క్రీస్తు యేసుని గురించి జ్ఞాపకం చేసుకున్న భాగాలన్నీ ప్రార్థన అంత. అంటే ఆయన ఎప్పుడు ప్రార్థనతో నింపబడేవాడేమో అనుకుంటున్నాను. పని చేసుకుంటున్నా, ఆఫీస్లో కూర్చున్నా, ఆయన ఛాంబర్లో ఉన్న సైనికులతో మాట్లాడుతున్నా, పనులు పురమాయిస్తున్నా, ఓ పక్కన వారితో మాట్లాడుతూ తన పని తాను చేసుకుంటూ మనసులో దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. హల్లెలూయా. ఇది గొప్ప వరం, మామూలు వరం కాదు, దేవుడు ఇచ్చిన గొప్ప కృపావరం. ఎప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి దేవుని మీద ఆనుకుంటే అతని జీవితం ప్రార్థనగా మారిపోతుంది. అతని జీవితంలో దేవుడే ప్రథమ స్థానం అయిపోతాడు. అన్నిటికీ ప్రార్థనతోనే సమాధానం చెప్తారు. బిల్లి గ్రహం గారు చాలా కోట్ల మందికి సువార్త ప్రకటించారు. 170 దేశాలు తిరిగాడు. ఆయన దేశాలు తిరిగినటువంటి వాళ్ళు సువార్త ప్రకటించి ఎన్నో కోట్ల మంది రక్షణలో నడిపించారు. ఆయన మీడియా వాళ్ళు వచ్చి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన్ని, మీరు ఇంత సేవ ఎలా చేయగలుగుతున్నారు, ఇంత దేవుడిని కార్యాలు ఎలా చేస్తున్నారంటే ఆయన చెప్పిన మాట ప్రార్థన అన్నాడు. మరి దీని ఖర్చు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రార్థన. మరి ఈ పరిచర్యని ఎంత భారంతో చేస్తున్నారు, అనేక మంది రక్షణ ఎలా పొందుతున్నారంటే ప్రార్థన, జనం ఎలా వస్తున్నారంటే ప్రార్థన, రక్షణ ఎలా పొందుతున్నారంటే ప్రార్థన, ఈ అవసరాలు ఏంటంటే ప్రార్థన. ఈ మాటలే చెప్పి ఆయన ముగించాడంట. హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియులారా, భక్తుల యొక్క జీవితంలో ప్రభు ముందు ఉంటాడు. మన జీవితాల్లో మనం ముందు ఉంటాం, దేవుడిని మన వెనక పెట్టుకుని నడుపుతూ ఉంటాం. అట్లా ఉండకూడదని దేవుని వాక్యం చెప్పింది. మన ముందు, మన హృదయంలో, మన పనుల్లో ప్రభు ఉండాలి. వారం అంతా అటు ఇటు తిరిగి ఆదివారం ఒక రోజు వచ్చేసి హల్లెలూయా అంటే దేవుడు మన దగ్గరికి రాడు, కొత్తగా రాడు. ప్రతిదినము దేవునితో సహవాసం ఉండాలి, వాక్యం ఉండాలి. మరి దేవుణ్ణి గణపరచాలి. దేవుడు వేరు, మనుషులు వేరు. మనుషులు మనం మాట్లాడిన చేసిన ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. దేవుడు అంటే సృష్టికర్త, నిన్ను నన్ను చేసిన వాడు. ఆయన ఎంత గౌరవించాలో మనం ఇంకా నేర్చుకోవాల్సిన వారు అంటున్నాం. ఆయన మహిమపరచవలసిన వారు అంటున్నాం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొన్నేళ్ళు ఈ జీవితంలో దేవుణ్ణి అడిగింది ఏమీ లేదు. నాకు అది కావాలి, ఇది కావాలని. మనం చెప్పాడనుకోండి దేవుడు ఏం కావాలని మనం చెప్పేస్తాం కదా. ఎంత కావాలో అంత కావాలి, దీని అవసరం పెడతా, దాని అవసరం పెడతా, నా లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. ఎంతసేపు నా 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 అని. ఆ ధనవంతుడు కూడా ఏం చేశాడంటే, నా కొట్లు విప్పి, నా కొట్లు కంటే పెద్ద కొట్లు పెట్టి, నా ప్రాణంతో, నా ప్రాణమా తినము త్రాగుము సుఖించుము అని అందులో అన్నాడు. రాత్రికి వచ్చి, అయ్యా నీ ప్రాణం ఇవ్వాలి, ఆఖరి రోజు నీ పని అయిపోయింది, ఇక నీకు ముగింపు దినము, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకెళ్తాకు వచ్చాను, బయట చూసుకున్నారు. ఇంకేముంది, నా 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 ఏమైంది తెలీదు. ప్రభునందు ప్రియులారా, నా అని చెప్పాల్సి వస్తే నా పాప బ్రతుకు నా ప్రభువు నన్ను మార్చాడని చెప్పాలి. అంతవరకే. హల్లెలూయా. పాపమైనగా క్రీస్తు యేసు మనల్ని రక్షించుకుంటూ ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అన్నదని బాబు తిమోతి పత్రికలో చెప్తున్నాడు. అంటే దేవుని మీద ఆధారపడి ఇక్కడ కొర్నేలు యొక్క జీవితంలో ప్రార్థన అతని ఊపిరిగా కనపడుతుంది. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాలి. ఈ మాట దగ్గర నేను ఆగిపోయాను. ఎల్లప్పుడూ, ప్రతి దినము కాదు, ప్రతి సమయం, ప్రతి క్షణంలో కూడా మనసులో ప్రార్థన చేసుకుంటానే ఆయన పనులు చేశాడంట. ప్రార్థన చేసే వాళ్ళలో మర్యాద, క్రమం ఉంటాయండి. ప్రార్థన అందరం చేస్తున్నాం, కానీ ప్రార్థనలో దేవునికి ఇచ్చే మర్యాద, క్రమము మన జీవితంలో లేకపోతే మన ప్రార్థన అంతా డబ్బాలో వేసి రాళ్ళలాగా సౌండ్ తప్ప ఏమి ప్రయోజనం ఉండనే ఉండదు.
మనం ప్రార్థన, చిన్న ప్రార్థన చేసినా నువ్వు దేవునికి ఎంత విలువ ఇస్తావో, దేవుని మాట ఎంత వింటావో, ఎంత క్రమం కలిగి ఉంటావో, దానిని బట్టి నీ జీవితం దేవుని మీద ఆధారపడి, దానిని బట్టి నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. దానిని బట్టి నువ్వు ఒక క్రమ పద్ధతిని దేవుని దగ్గర నేర్చుకుంటావు. దేవుని దగ్గర మనం నేర్చుకుంటానికి మన జీవితం చాలు. మన జీవితం ముగింపు దినాల వరకు నేర్చుకున్నదంతా కొద్దిగే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అయ్యో, నేను ఇంకా బ్రతికి దేవుని స్తుతిస్తే, ఇంకా దేవుని కొరకు నిలబడితే, దేవుని కొరకు కార్యాలు చేస్తే, దేవునిలో విశ్వాసంలో ఇంకా నేను నేర్చుకుంటే ఎంత బాగుండేదని అక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది. కానీ అవకాశం లేదు. ఒకసారి మనము ఈ లోకంలో ఉన్నంతకాలం మాత్రమే అవకాశం. ఈ లోకాన్ని విడిచినాక మరి ఒక అవకాశం లేదే లేదు. బర్త్డే రోజు నేను బర్త్డే కూడా దేవుడు రాసి ఉంచుతాడు. బైబిల్లో అంటున్నాడు, నేను నీ తల్లి గర్భంలో ఉండగా నా దినములన్నీ ఒకటైనా కాకమునిపే అవన్నీ నీ గ్రంథంలో లిఖించలేదు. ఒక్క దినం కూడా అవ్వకమునిపే ఎన్ని దినాలో దేవుడు గ్రంథంలో రాశాడట. అంటే బర్త్డే రోజు ఉంది, దాని తర్వాత చప్పట్ల భయపడిపోతాడు. భయం, అంత భయము. అంటే ఇప్పుడు మనం బర్త్డే ఎప్పుడో అయిపోయింది, బర్త్డేకి వెళ్తున్నాం అందరం కూడా. మీకు కాదులేండి బాధపడద్దు. మన రోజులు ముగిస్తున్నాయంటే దేవుని వాక్యంలో 91 అంటాడు, మా దినముల పరిమాణం లెక్కించుట మాకు నేర్పించు, మా దినముల ఆయుష్కాలం బెత్తడంతగా చేసి ఉన్నాం అంటున్నాడు. దినాలు లెక్కించడం అంటే ఏంటంటే ఏప్రిల్, మే నెల, జూన్, జూలై, 16, 17 ఇది కాదు లెక్కించడం అంటే. దేవునితో ఎంతసేపు గడుపుతుంది, ఈ దినం ఎంతసేపు గడిపాం. నిన్న దినం సంగతి అయిపోయింది. ఇవాళ ఉన్నది, ఇవాళ ఏం చేసాం? ప్రార్థన చేసామా, వాక్యం చదివామా, దేవునికి ఎంతసేపు ఉన్నాం, దేవునికి అయిష్టమైన ఏమైనా చేస్తున్నామా, మనం సరి చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన నా జీవితంలో ఇంకా మిగిలిన వాటిని కూడా విడిచిపెట్టేయాలి. ఇలాంటి ఆత్మ సంబంధమైన తలంపులు కలిగి మనం దేవునితో నడచటం, దినాలు గడపటము, దినాలు లెక్కించుతాం అన్నమాట. యాకోబుని ఫరో అడిగాడు, యోసేపు తీసుకెళ్ళి నేను మా నాన్నండి అంటే ఆయన అడిగాడు, నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ వయసు అని అడిగితే ఆయన అన్నాడు, ఆదికాండంలో 40 47వ అధ్యాయము 8వ వచనంలో, ఫరో నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. అంటే ఆయన వయసు 130 సంవత్సరాలు. వాటికి దేంతో పోలుస్తున్నాడంటే యాత్ర దినాలుగా. యాత్రలు అంటే తెలుసుగా వస్తారో రాదో తెలియదు, అంతగా బయలుదేరతారు ఇంటి నుంచి. ఆ యాత్రలు ముగించుకొని 15 రోజులకో, నెల రోజులకో వచ్చేవారు ఉంటారు. ఆ యాత్రలో అనేక ప్రదేశాలు, అనేక చోట్ల, అనేక పద్ధతులు గమనిస్తారు, చూస్తారు. అలాగే దాన్ని ఏమంటారంటే యాత్రలు చేశామంటారు. ఇక్కడ దేవుని సన్నిధిలో ఫరో యొక్క సముద్రంలో నిలబడిన యాకోబుని ఫరో అడుగుతున్నాడు, నీవు యాత్ర చేసి నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అంటున్నాడు. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు అంటే నీ వయసు యాకోబు గారు అని అడిగితే యాకోబు అంటున్నాడు, నేను జీవించిన సంవత్సరములు 130. నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెం అంటున్నాడు. అంటే ఆయన అనేక మజిలీలు చేసి అనేక చోట్ల బలిపీఠాలు కట్టాడు. అనేక చోట్ల పిల్ల పాపలతో, భార్యలతో, అందరితో మందలుగా పశువులను తీసుకుంటూ వెళ్తూ అలా జీవించాడు. కానీ కనుక అతను యాత్రా దినాలు అన్నట్టుగా పోల్చుకున్నాడు తన జీవితాన్ని. ఇప్పుడు కూడా మన జీవితం అంతా కూడా అలాగే జరుగుతుంది. పొద్దున్నే పని, సాయంత్రం పడుకోవటం, తినటం, రోగాలు ఉంటే మందులు వేసుకోవటం, మాత్రలు, యాత్రలు అన్నీ రాత్రికి అయ్యేపాటికి పొద్దున్న మాత్రలతో మొదలుపెట్టి సాయంత్రం మాత్రలతో యాత్ర ముగించి
పడక దగ్గరికి వెళ్ళడం సరిపోతుంది. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ కూడా మన జీవితంలో దేవునితో గడపాలి. ఈ యాకోబు అంటున్నాడు, నేను జీవించిన సంవత్సరములన్నీ నేను యాత్ర చేసిన సంవత్సరం 130, నేను జీవించిన సంవత్సరం కొంచెము దుఃఖ సహితముగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరాలన్నీ కాలేదన్నాడు. అంటే వాళ్ళ తండ్రులు 170, 180 అలా బతికారు, నేను 130 బతుకుతున్నాను. అవి కూడా యాత్రల వల్ల ఉన్నాయి. నా జీవితం అంత కష్టసహితంగా ఉంది అంటున్నాడు. అంటే మన జీవితంలో ఎక్కువగా దేవుని స్థుతించడం కన్నా ఆ గొర్రెలు మేపుకోవడం, 2 పిల్లలు, ఆ పిల్లలు దాసి మీద కూడా చేసేసుకొని నలుగురు ఈ 4 కాపురాలతో సతన్మాత్రం అయిపోయి ఎవరిని ఉంచుకోలేక వదిలేక ఆ పుట్టిన పిల్లలు 70 మంది ఉంటే మనవాళ్ళు అందరూ ఈడెవడు ఆడెవడు తెలిసి తెలియనట్టుగా ఉన్న జీవితం జీవించాడు ఆయన. 100 మందిలో పిల్లలు ఇంటి నిండా గోల నమస. ఆ 70 మంది అంటే ఆ యాకోబు సంతానం ఎంతమంది? 70 మంది 3 పూటలు తినాలండి. ఎంత కావాలి భోజనం చూడండి. అంత భయంకరంగా అంటే ఆ గొర్రెలు పశువులు మేపి ఆడే తినేసేవాడు. 70 మంది పిల్లలు మాడు తింటామంటే మాటల కుర్రోళ్ళు అంతా వయసులో ఉన్నవాళ్ళు, ఎవరొస్తుంది బలవంతులు. అంటే అయినా సరే దేవుని సన్నిధిలో అతను కొన్న దుఃఖం ఏంటంటే నేను దేవునితో ఎక్కువ గడపలేకపోయానని బాధపడుతున్నాను. మన జీవితంలో అన్నీ అడుగుతాము, అన్నీ ఇచ్చినాక దేవుడు ఉన్నాడు. అప్పుడు తెలుస్తుంది నీ సినిమా ఏంటో. నాకు దేవుడు దేవుడు అన్నీ ఉన్నాయి కదా, డబ్బు ఉంది, నగలు ఉన్నాయి, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి కదా, నా జీవితంలో ఎవరు లేరు, దేవుడు లేడు. దేవుడిని బయటపెట్టి అవన్నీ లాంగ్ పెట్టుకున్నాను, నాకు అంత శూన్యంగా ఉందనిపిస్తుంది. అప్పుడు దేవుడు కన్నులు తెరవటం మొదలు పెడితే నువ్వు అదృష్టపడుతుంది. లేకపోతే అలాగే జీవితం గడిచిపోతే దుఃఖకాలంగా ఉంది, దుఃఖ సహితంగా ఉంది. చూడండి, యోసేపు ప్రధానమంత్రి అయిన తర్వాత తండ్రిని తెచ్చుకున్నాడు, బాగా చూసుకున్నామని. తండ్రి ముసలోడు అయిపోయి ఆయాసకరమైన జీవితంలో జీవిస్తున్నాడు. అప్పుడు ఆయన ఏం చేయగలడు? తినలేడు, తాగలేడు, మరి సరిగా నడవలేడు, మనిషి కావాలి. పడుకున్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నిటినీ బట్టి దుఃఖ సహితంగా జరిగినాయి. ఎలాగా చూడండి, అక్కడ ఏమన్నాడంటే 9వ వచ్చింది, నేను జీవించిన సంవత్సరం కొంచెంగాను దుఃఖ సహితమైనగా, దుఃఖంతో గడిపాడంట. సంవత్సరాలన్నీ దుఃఖంతోనే గడిపాడు. అన్నీ ఉన్నాయి. యాకోబు అంటే బికారుడు కాదు. వాళ్ళ తాత అబ్రహాము గారు ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ఐశ్వర్యవంతుడు, తల్లిదండ్రుల ఆస్తి స్వాస్థ్యం యాకోబుకి వచ్చింది. యాకోబు బహు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. కానీ దుఃఖం అంట. జీవితం అంతా ఏముందండి? దుఃఖము, దుఃఖ సహితం. పిల్లలు మాటిండ్రు, తల్లి భార్యలు పోటాడుకుంటారు, వాళ్ళకి సర్దుబాటు చేయాలి, వాళ్ళని రాజీపరచాలి, మందలన్నీ ఎలా ఉన్నాయో చూసుకోవాలి, పనివారు ఎలా ఉన్నారో చూసుకోవాలి. ఈ దుఃఖంతో ప్రార్థనా సమయమే లేకుండా పోయింది యాకోబుకి. కొంతమంది జీవితాల్లో ప్రార్థన సమయం అన్నీ ఉంటాయి. ప్రార్థన సమయం ఎంతంటే ఒక 30 సెకండ్లు, 60 సెకండ్లు, నిమిషంలో వాడు ప్రార్థన అయిపోతుంది. దీని లోటు తెలియకపోయినా ఒక దినాన్ని మనకి తెలిసినా ఈ సమయం మళ్ళీ తిరిగి రాదు. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటాం. కొన్ని ఎలా నడుచుకున్నాడో మరి దేవుని సన్నిధిలో ఆయన జీవితాన్ని బాగా ఆశ్చర్యకరంగా ఉంది. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు, బహు జనులకు ధర్మకార్యాలు చేశాడు, బహుగా దేవునికి భయపడేవాడు. చూడండి 10వ అధ్యాయంలో ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యాలు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మం చేసింది. ఇంటి వారందరినీ కూడా, కేడర్ మొత్తాన్ని ఎంతమంది ఉన్నారో భార్య పిల్లలందరినీ కూడా మోకాళ్ళు వంచి ప్రార్థన చేయించేవాడు. కొన్ని ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి, ఇంట్లో ఒకరు మాట ఇంటే ఒకరు ప్రార్థన చేసుకున్నారా అంటే నేను తర్వాత చేసుకుంటానంటే
నువ్వు రా అంటే నాకు కొద్దిగా పని ఉంది, ఆలస్యం ఉంది, పర్లేదా అంటారు. ఇట్లాంటివన్నీ లేవు కొన్నేళ్ళు ఇంట్లో. టైం అంటే టైం పంక్చువాలిటీ. ఆయన శతాధిపతిగా ఎన్ని క్రమాలు ఉన్నాయో కుటుంబాన్ని కట్టుకోవడంలో కూడా అంతే క్రమం కలిగి ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. ఒక ఇంట్లో అందరూ దేవుని సన్నిధిలో నిలబడ్డారంటే ఆ ఇల్లు చిన్న పరలోకంతో సమానం. అది మళ్ళీ నీరసంగానే చెప్తున్నాను. మీకు అలసి నాకు గొంతు పోయింది, నా ఆరోగ్యం కూడా పడదు. మీరు మాత్రం ఎక్కడో దూరం నుంచి ఏర్పడితే చూడండి, ఎక్కడ ప్రాంతం జరుగుతున్నట్టుగా దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పలేమ్మా, మీరు చెప్పండి. నేను పోతే అసలు ఏర్పడలేదు. చెప్పండి గట్టిగా. నాణం స్వరపేటిగా బాగా తెలుసుకుంటుంది మనం అడుగుతుంటే. అంటే పొద్దున్నే కొంతమంది నీళ్ళు పోసుకొని ఆ రోజంతా అక్కడెక్కడ అరవటం ప్రిపరేషన్ అనమాట. ఎక్కువగా లాయర్లు అడుగుతూ ఉంటారు. వాళ్ళు గొంతు శుద్ధి చేసుకుంటారు, పాటలు పాడేవాళ్ళు స్వరశుద్ధి, గొంతుని గాత్ర శుద్ధి, అలాగా ప్రయత్నాలు చేస్తుంటారు. మనం దేవుడిని స్తుతించుట ఎంతో మంచిది. నువ్వు స్తుతించగానే ఆ స్థుతి పర్వతానికి అల్లెల్లి చెప్పు. అంతే. పదవాధ్యాయము అపోస్తుల కార్యాల్లో చెప్పండి మాటలో మన ఇంటి వారందరితో కూడా దేవుని యందు అందరూ దేవుడు అంటే భయపడ్డారంట. కొన్నేళ్ళు ఇంట్లో వాళ్ళందరూ ఎంత దేవుడు సన్నిధి వారు అనుభవించారు. ఒక వ్యక్తి నిజంగా మార్పు చేస్తే ఇంటి వారందరూ మార్పు చెందుతారండి. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రార్థన నీతివంతుని ప్రార్థన, ఆ వ్యక్తి ప్రార్థన పరలోక సింహాసనం దగ్గరికి వెళ్తుంది. ఆ వ్యక్తి ప్రార్థనకి సమాధానం వస్తుంది. హల్లెలూయా. ఇంటి వారందరూ మారిపోతారు, ఆటోమేటిక్ మారిపోతారు. మార్మోన్స్ పొందినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎలాంటి వారినైనా దేవుడు సమాధానం పరుస్తాడు. ఆ దేవుడు తన వైపు తిప్పుకుంటాడు. అది దేవుని ప్రణాళిక. దేవుడి సన్నిధిలో చేసే ప్రార్థనకు సమాధానం గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, ఆయన వైపు తిప్పుతాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవునితో అతని యొద్దకు వచ్చి కొన్నేళ్ళు అని పిలుచుట. చూడండి, కొన్నేళ్ళకి ఎవరు వచ్చారండి? దేవుని దూత. ఇది ఎంత గొప్ప భాగ్యం. మన ప్రార్థన, మన విశ్వాస జీవితంలో దేవుని దూతలు మన ఇంటికి వచ్చారంటే ఆ ఇల్లు వారికి ఇష్టమని అర్థం. ఆ ఇంటిని దర్శించడం వాళ్ళకి ప్రియం. అబ్రాహాము ఎండగాల గుడాల పాలు ఉంటే 3 మనుషులు వచ్చారు దూతలు. వాళ్ళు వచ్చి అబ్రాహాముతో చాలాసేపు మాట్లాడారు, ఆతిథ్యం తీసుకున్నారు, వాళ్ళని దీవించి వెళ్ళారంటే కనీసం 2-3 గంటల పైనే ఉన్నారు వాళ్ళు. ఎంత సన్నిహితంగా దేవుడితో మాట్లాడాడు అబ్రాహాము. మన జీవితంలో దేవుడు దర్శిస్తాడు, మనం అడగాలి. కొన్నిసార్లు అడగకపోయినా దర్శిస్తాడు, కానీ అది నీకు గ్రహింపడదు. నీ పేరు పెట్టి పిలిచిన వెనక్కి తిరిగి చూసి ఎవరు అనుకుంటావు, కానీ నువ్వు మోకరించి ప్రభా నన్ను పిలిచావా, నేను స్వరం విన్నాను ఆయన అంటే దేవుడు తప్పకుండా నేనే నీతో మాట్లాడానని చెప్తాడు కూడా. హల్లెలూయా. ఆ దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు. ఎందుకంటే మనం ఆయన స్వరూపంలో ఆయన చేత చేయబడిన దేవుని పిల్లలం కాబట్టి మనతో మాట్లాడటానికి ఎల్లప్పుడూ దేవుడు ఇష్టపడేటువంటి దేవుడు. ఈ మాటల్లో మనం గమనించినట్టే 3 గంటలకి దేవుని దూతే అతని యొద్దకు వచ్చాడంటే దేవుని ద్వారా పంపబడ్డాడు. దేవుని దూత గాబ్రియల్ దూత దేవుని చేత పంపబడినప్పుడు మరియతో మాట్లాడి దేవుని సన్నిధిలో మనకు దేవుని దూతలు వస్తున్నారంటే మనం దేవుని భయభక్తులు సాగిలపడే వారంగా ఉండాలి. దేవుని దూతలు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా, కానీ రావాలని కోరుకోకూడదు. యేసు కోరుకున్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన పంపిస్తే వాళ్ళు వచ్చి మాట్లాడు. హల్లెలూయా. దేవుడు దూతల కన్నా గొప్పవాడు, అందుకని ఆయనే కోరుకోవాలి, ఆయనే గొప్ప దేవుడు అని ఆయన స్తుతించాలి. 3 గంటలకి దేవుని దూత చెప్తుంది కొన్నేళ్ళు అని పేరుతో పిలిచి చూచి దర్శనమందు కనపడినట్టు కాదండి, వినపడినట్టు కాదండి, తేటగా కనపడుతుంది. స్వరం ఎత్తి దేవుని దూత కొన్నేళ్ళతో
మాట్లాడుతుంది. దేవుడి స్వరం విన్నాడు కొర్నేలి. పిలిచినప్పుడు దేవుడు వైపు తేరు చూచాడు, ఎవరా పిలిచిందని. శతాధిపతి కదా, మనకు దృష్టి తీక్షణంగా ఉంటుంది. చూసినప్పుడు దేవుని దూత అతడు వెంటనే భయపడిపోయి ప్రభువా ఏమని అడిగాడు. ప్రభువా ఏమని అడిగినప్పుడు అందుకు దూత ఉంటుంది, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయనివి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తిని 3 గంటల వేళ దేవుని దర్శించి చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయాలి. జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవుడు. ఒకవేళ ఆ పుస్తకం నిండిపోయిందేమో, కొన్నేళ్ళకి పెట్టిన పుస్తకం, లేకపోతే కొన్నేళ్ళకి ఒక పేజీ పెట్టి అది కంప్లీట్ అయిపోయిందేమో. ఎవరిని మంచి పనులు చేసింది, దీని పేరేంటి చదవండి, నీ దగ్గరికి వెళ్ళండి, రక్షణ పొందాడా లేదా, బాప్తిజం పొందాడా లేదా, దేవుడు పంపించాడు దేవుడు. అందుకని అక్కడ అన్నాడు, నీ ధర్మ కార్యాలు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా. ప్రార్థన అవుతుందండి. మీరేంటో అనుకుంటున్నారు ఆశామాషిగా. మీరు ప్రార్థన చేస్తే పట్టుదలతో ఆ ప్రార్థన పరలోకానికి అవుతుంది. మీరు ఏ మంచి కార్యం చేసినా, దేవుడి కొరకు సేవలో సహకరించినా, దేవుని సేవకుడితో పట్టినా, మేము ఏదన్నా దేవునికి ఇచ్చినా అన్నీ రాయబడతాయి. నేను పాస్టర్ గారికి ఇచ్చాను అనుకుంటే రాయబడవేమో, కానీ దేవుడికి ఇచ్చాను అనుకున్నది ప్రతిదీ రాయబడుతుంది. చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదా. నేను చదువుతాను, మీరు ఎందుకు కష్టం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా యెహోవా చెవి ఎక్కి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ముందు వారికి ఏముందంట అక్కడ, జ్ఞాపకార్థ గ్రంథం. ఏ గ్రంథం? ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. జీవ గ్రంథం ఉంది, అండ్ తీర్పులు తీర్చే గ్రంథాలు ఉన్నాయి. ఇందులో జ్ఞాపకార్థ గ్రంథం అంటే ఇదే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పేది దేవుడు. ఈ గ్రంథాలు ఇప్పి ఇందులో మన పేరు చూసి మనం ఏం చేసామో ఆయనకి చెప్పకుండా చీటీ రాసింది చూడండి ఒకసారి, నా పేరు ఇలాంటి అక్కడ ఏం చేసామో మొదటి నుంచి నీ పుట్టిన తర్వాత నీ జీవితం ఎలాగో, దేవుడి కొరకు ఏం చేసావు, నీ కొరకు ఏం చేసుకున్నావు అన్నీ రాయబడతాయి. అలా రాయబడిన దాని పేరు జ్ఞాపకార్థ గ్రంథం. ఈరోజు అంతకుడే ప్రార్థన చేశాడు, ఆకాశ్ ప్రార్థన చేశాడా, ఏమోనండి ప్రార్థన తగ్గిపోయింది. ఎందుకంటే తగ్గిపోయింది, ఆయనకి బలహీనత ఉంది. మరి ఎవరస్తులు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేశారా, ఏమన్నా దాన్ని చెప్తున్నారు కానీ చేయట్లేదండి. ఇలాంటివి వినపడకూడదు, కనపడకూడదు అంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు మెలకువతో ఉన్న, పండుకున్న దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి. కొన్నేళ్ళ గురించి ధర్మకార్యాలు, అతని ప్రార్థన జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంది. ఆ గ్రంథం విప్పినప్పుడు అన్నీ తెలుస్తాయి. దేవుని ఎంత భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవి ఎక్కి ఆలకించెను. దేవుడితో మనము ఎవరితో మాట్లాడితే దేవుడు మాట్లాడాలి. ఆయన గురించి నీకు తెలుసా, నాకు తెలుసు, నేను చెప్తాను, తర్వాత ఏం చేయాలి. ఈ కాదు, దేవుడి గురించి, దేవుని వాక్యాల గురించి ఆత్మీయంగా బలపడటానికి, విశ్వాసంలో బలపడటానికి ఈ మాట్లాడుకున్నప్పుడు దేవుడు ఆలోచిస్తాడు. హల్లెలూయా. మిగిలిన కొండేల కింద వస్తాయి. కొండేలు 51వ కీర్తన 17-18 వచనాల్లో ఉంటాయి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలు వెనుకకు తోసి, అంటే దేవుడి మాట నిర్లక్ష్యం చేయటం, అలక్ష్యం చేయటం. దొంగను చూసినప్పుడు అంటే దొంగోడు వచ్చి దొంగతనం చేద్దామంటే కాదు, సైతాన్ని దొంగలాగా వచ్చి ఒక ఆలోచన చెప్తాడు. ఇవాళ ప్రార్థన కలపతే ఏమైంది, ఇవాళ
దేవుని సన్నిధిని వెళ్ళకపోతే క్షమించడా, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఏమైంది, నీ అవసరాలు చాలా ఉన్నాయి కదా తప్పనిసరిగా ఇవ్వాలా, ఇలాంటివన్నీ దొంగ మాటలన్నీ దొంగ బుద్ధులన్నీ నేర్పించేది సైతానే. నువ్వు దొంగను చూచి వాళ్ళతో చేస్తే ఏకీవించినట్టే మనం బలహీనం అయిపోతాం. ప్రార్థన జీవితంలో వెనకకు జారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం. రాత్రి మన వెనకకు జారిన స్థితి ఎవరిది? లోతు భార్య పుస్తకం అయిపోయింది. ఏమో ఎందుకు చూసింది వెనక ఏమన్నాయంటే ఏమీ అన్ని అగ్ని చేత భస్మీకరణం అయిపోయింది. ఎక్కడంటే అటు దిద్దుబాటు నీకు నువ్వు కూర్చుండి ఏం చేస్తున్నాట నీ సహోదరుగా. ఇవన్నీ ఎవరి గురించో కాదు, దావీదు రాసి దావీదుని హెచ్చరించాడు దేవుడు. ఆయన మనతో చెప్తున్నాడు. దావీదు దిద్దుకున్నాడు, సరి చేసుకున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు, బతికొండగానే సరి చేసుకున్నాడు. మనం బతుకున్నప్పుడు ఒక గద్దింపు మాట దేవుడు ఇస్తే దాన్ని మన హృదయంలో తీసుకోవాలి. ఇది నా కొరకే అని తీసుకుంటే దాన్ని సరి చేసుకుంటే పర్లోకానికి ఫ్రీగా వెళ్ళిపోతాం. అంటే ఎటువంటి భయాందోళనలు ఏం జరుగుతుందో ఏంటో అనుకోకుండా పాపం బయటపుట్టుతుంది. అది లేకుండా దేవుని దగ్గరికి ప్రేమపూర్వకంగా పర్లోకానికి ఆరోహణమైనటువంటి పరిస్థితుల్లో కడమూల శబ్దం వినగానే మనం రెప్పబాటులో మార్పు చెందుతామని దాని కొరకు సిద్ధపడాలి, దాని కొరకు సరి చేసుకోవాలి, దాని కొరకు దేవుని దగ్గర కూర్చొని దేవునికి అయిష్టమైన మన హృదయంలో ఏమున్నాయో వాటిని తీసేసుకోవాలి. అంత దేవునితో కాంప్రమైజ్ అయిపోవాలి, దేవునితో సమాధానం పడిపోవాలి, దేవునికి లోబడిపోవాలి. కొన్నేళ్ళ యొక్క జీవితం జ్ఞాపకార్థంగా అక్కడ రాయబడింది, అందులో చేర్చబడింది. కాబట్టి దేవుని దూతలను పంపి సింహం పేతులు పిలిపించుకొని నువ్వు అతని మాటలు శ్రద్ధగా వినన్నాడు. ఆ రీతిగా పేతులు పిలుచుకొని ఇంటి వాళ్ళందరూ మార్చుకుంటారు. హల్లెలూయా. ఇంటి వాళ్ళందరూ రక్షించబడ్డారు. ప్రభునందరి గారా, మన ఇంట్లో వాళ్ళు రక్షించబడిపోతే ఆ తప్పు మంది, వాళ్ళది కాదు. వాళ్ళు దేవునికి విరోధంగా వ్యతిరేకంగా తిరుగుతుంటే మాట్లాడుతుంటే ఆ తప్పంతా మన మీదే వేసుకోవాలి. ఇజ్రాయేల్ పాపము నేను ఒప్పుకొంచున్నాను అన్నాడు. ఎవరో దానియేలు, యిర్మీయా, ఎజ్రా వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీ పాపాన్ని వాళ్ళ మీద వేసుకొని ప్రార్థన చేశారు. నెహెమ్యా వాళ్ళు ఒప్పుకొని ప్రార్థన చేసి దేవుడి కొరకు ప్రారంభించిన ప్రతి కార్యాన్ని దేవుడు సఫలపరిచాడు. హల్లెలూయా. మనం మన కోసం ప్రార్థన చేసుకోకపోతే ఇతరుల కొరకు ఎలా చేస్తాం? శనివారం విజ్ఞాపన ప్రార్థనకు ఎందుకు రాలంటే మన కోసం ఎవరో చేస్తారని, లేకపోతే మనం చేసుకోలేదా, లేకపోతే మనం బిజీ అయిపోయామా అంటే అది మనకు మనమే ప్రశ్న వేసుకొని ఆలోచన చేయాలి. దేవునికి సమయం ఇద్దాం, సిద్ధపడతాం, సంఘం ఎత్తబడేటువంటి దినాల్లో ఉంటున్నాం, దేవుని కొరకు జీవిద్దాం. దేవుని మాటలు మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా నీరు కట్టి ఫలింపచేయుగాక. ప్రార్థన చేసుకున్నాం. తల నుంచి రెండు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు దేవునితో మాట్లాడతాం. దేవుని చెబుతాం. మన బలహీనతను బట్టి మన పరిస్థితులన్నింటినీ ఎరిగిన దేవునికి అప్పుడు నేటి నుండి నేను ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. నేటి నుండి నాయన నిన్ను వెతకడానికి కృప చూపండి. ఈ క్షణం ఈ దినమైన నీ సన్నిధిలో నీతో నాయన సమాధాన పడుతున్నాను, నీకు లోపడుతున్నాను నాయన. నీ మాట వింటాను, నడుచుకుంటాను ప్రభా, నీకు లోపడతాను ప్రభా. నాయన కొన్నేళ్ళు వలే ప్రార్థన చేసే గొప్పలు, కొన్నేళ్ళు వంటి శతాధిపతి మోకరించగలిగిన వారు మోకరించండి, లేని వరకు నిలబడండి. దయచేసి ప్రార్థనకు ఆశీర్వాదాలు ముగించుకున్నాం. ఒక నిమిషంలో దేవుని సార్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. నీ సన్నిధిలో ఉన్నాం నేను, నీ ఎదురు ఉన్నాం ప్రభా. నా కొన్నేళ్ళు ప్రార్థన ఆలకించిన దేవా, నా ప్రార్థన ఆలకించిన నన్ను సరిచేయన, నన్ను దిద్దినాయన, నీ కృపను గ్రహించి ప్రభా, నీకు స్తోత్రాలైన. నీ సన్నిధిలో ప్రభా నీ గురించి నేను చెడుగా మాట్లాడుతుంటే నన్ను క్షమించండి. నా పెదవులను పవిత్రపరచండి, నా నాలుగుని రక్తంలో కడగండి. దేవుని సన్నిధిలో కొన్నేళ్ళ వలె ఒక క్రమాన్ని కలిగి
నడుచుకుంటానికి నీ కృప సమృద్ధిగా దయచేయండి. పొద్దున్న వలె ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. పొద్దున్న ఇంటి వారందరూ భయభక్తులుగా ఉన్నారు. మా ఇంట్లో ఎవరు ఉన్నారో నశించిపోతున్నారో, ఎవరు రక్షణ లేదో, ఎవరు ఇంకా దేవుని సన్నిధికి రావట్లేదో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభు. నీ కనికరం రానియండి ప్రభు. నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా కుటుంబీకులు మారాలి, నేను రక్షణ పొందాలి, నా భార్య రక్షణ పొందాలి, నువ్వందరం క్రీస్తు సొంత రక్షణ అంగీకరించాలి. ఇప్పటికే మీరు ఇచ్చిన సమయం చాలా సద్వినియోగం చేసుకోవాల్సిన వాటిని చేసుకోలేకపోయిన బలహీనలను బలపరచండి, క్షమించండి, కనికరించండి. నీ కృపను జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. నోరు తెరిచి ప్రార్థన. మహోన్నతులైన తండ్రి, మా జీవాధిపతి నమ్మకమైన వారిస్తూ నాయన నిత్య నమ్మకమైన ప్రకారం కొన్ని జీవితాన్ని మా ముందు నుంచి మా జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొన్ని యొక్క జీవితంలో ఉన్న ప్రార్థన జీవితం మాకు అనుగ్రహించండి. పెరిగిన మనసుతో నేను సేవించి స్థుతించి భాగ్యం ఇచ్చాను. నాయన మా జీవితంలోనే మీరు రానే ఉన్నారని ఎదురు చూస్తుండగా నా ప్రభావం మా యొక్క హృదయాలను సరి చేసుకుని, మా క్రియలను సరి చేసుకుని మీ క్రమం కలిగి బతకడం నేర్పించి మేము ఉన్న వాక్యం హృదయాలు నేరుగా ఫలించు. ఏసై నామన స్థుతిని ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ లేచి నిలబడి ప్రార్థన వినడి పావనుడా, మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ అన్యోన్య సహవాసం కూడిన మనకు ప్రభుని సేవించి ప్రేమించి వెంబడించి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించు.